Audio Jungle. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు గుడ్ న్యూస్ ఇచ్చింది. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలను త్వరలో తగ్గిస్తామని విద్యుత్ శాఖ మంత్రి ప్రకటించారు. అలాగే కొత్తగా నిర్మించిన 33/11 కెవి సబ్స్టేషన్లను ప్రారంభించారు. విద్యుత్ సరఫరా మెరుగ్గా చూసుకుంటున్నట్టు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ పామ్ రైతులకు ఈ సీజన్కు టన్నుకు 20,680 రూపాయలు ధర విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది తెలంగాణలో లభించిన ధర కంటే ఎక్కువగా ఉంది. రైతులకు మంచి ఆదాయం అవ్వడానికి ఇది సహాయపడుతుంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన స్పేస్ సిటీ ప్రాజెక్టుతో తిరుపతి జిల్లా 2,800 ఎకరాల్లో స్పేస్ పరిశోధన, ఉపగ్రహ నిర్మాణం, అడ్డీ కేంద్రాల వలయంగా అభివృద్ధి చెందనుంది. మొదటి దశలో 140 కోట్ల రూపాయలు పెట్టుబడి, రూపకల్పన త్వరలో ప్రారంభం అవుతుంది. 2026 నుంచి 27 వరకు విద్యా సంవత్సరానికి ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% కోటాతో ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాల షెడ్యూల్ను అధికారులు విడుదల చేశారు. ఇది విద్యా హక్కు చట్టం కింద పిల్లలకు ప్రయోజనం. ఏపీఎస్ఆర్టీసీలో పెద్ద నోటిఫికేషన్ రాబోతుంది. ప్రభుత్వ రవాణా సంస్థలో 7,673 ఉద్యోగాలు భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల అవుతుంది. 10వ తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణులైతే కూడా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ ఉన్నవారికి యాప్సెట్, జీడీఎస్ వంటి ఉద్యోగాలు మంచి అవకాశాలు. ఏపీపీఎస్సీ, యాప్పీఎస్సీ ఎగ్జామ్ డేట్స్ క్యాలెండర్. యాప్పీఎస్సీ ద్వారా 2026లో 21 కంటే ఎక్కువ పోస్టుల పరీక్ష షెడ్యూల్ విడుదల అయ్యింది. ఇవి వివిధ ప్రభుత్వ విభాగాల్లోని ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి. 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 220 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, క్లినికల్, నాన్ క్లినికల్ కోసం నోటిఫికేషన్ ఆన్లైన్లో విడుదల. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు. 1,255 ఆపరేటర్ ఫార్మసిస్ట్ పోస్టులు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏపీఎస్ఎస్డిసి ద్వారా ఆపరేటర్ ఫార్మసిస్ట్ కలిగిన 1,255 ఖాళీలు కోసం కూడా వాకిన్ దరఖాస్తులు జరుగుతున్నాయి. పోస్టాఫీస్ జీడీఎస్ జాబ్స్. భారత తపాలా శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్ ఉద్యోగాల్లో సుమారు 30,000 ఖాళీలు ఉన్నాయి. ఇది కేంద్ర ప్రభుత్వ పోస్టాఫీస్ ఉద్యోగం. ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.